ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 23వ పద్యాన్ని చూస్తున్నాం. ఎందుకు అంటే దాశరథి శతకాన్ని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది తెలుగువారి యొక్క జీవ ప్రవాహంలో ఒకటిగా మారిపోయిందండి. విచిత్రం ఏమిటంటే మన ఛానల్లో పెడుతూ ఉన్నటువంటి దాశరథి శతకం పద్యాలు 1000, 2000, 3000, 8000 వరకు వెళ్ళినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఏ పద్యము కూడా 800, 900 తక్కువ అసలు ఉండట్లేదు. అది గొప్పతనం రాముడిది, రామభక్తుడైనటువంటి కంచర్ల గోపన్నదిను. ఈ పద్యం నాలాంటి వాణ్ణి నీ భక్తుడిగా చేసుకోవటం నీ గొప్పతనము అంటున్నాడు కంచర్ల గోపన్న. ఎందుకంటే అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదా భోగమస్మాదృశుండలకు స్వాదుర సావతార దిషణాహంకార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి అన్న విశ్వనాథ వారి పద్యం గుర్తుకొస్తే చెల్లపిల్ల శాస్త్రి గారికి నాలాంటి శిష్యుడు ఉన్నాడు అనేటటువంటి కీర్తి నన్నయ్యకు కానీ తిక్కనకు కానీ లేదు అని చెప్పుకున్నాడు చమత్కారంగా కవి సామ్రాటు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ. అట్లా కాకుండా ఈ రామభక్తుడు అంటున్నాడు కదా, నాలాంటి దుర్మలిన మనస్సు కలిగినటువంటి మలినమైనటువంటి మనస్సు కలిగిన ఒక మానవుణ్ణి నీ భక్తుడిగా మార్చుకోవటం అనేటటువంటిది ఎంత గొప్ప పని చేశావయ్యా నీవు నా మీద చూపించినటువంటి దయ కదా అది అంటున్నాడు. హలికునకున్ హలాగ్రమున నర్ధము శేకురు భంగి దప్పికే నలమట నొందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారినగు మర్త్యునను దయచూచి నీపయిన్ తలపు గటిల్ల చేసితివి దాశరథి కరుణాపయోనిధి. కృష్ణానదీ తీరంలో కొన్ని గ్రామాల్లో వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి ఇప్పటికి కూడాను. ఒక రైతు తొలకరి వచ్చింది, పొలాన్ని దున్నుకుంటున్నాడు. పొలాన్ని దున్నుతూ ఉండగా ఎద్దు కాలి గిట్టలో ఏదో ఒక మెరిసినట్టుగా తళుక్కుమని మెరిసినట్టుగా అనిపించిందట అతనికి. సూర్యకాంతిలోనూ వెళ్ళి వెతుక్కుంటే దరిదాపుగా పెద్ద మొత్తంలో విలువైనటువంటి ముడివజ్రం అతనికి లభించింది అని చెప్పుకుంటారు. నాకు కూడా తెలుసు ఆ విషయం, ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం. అట్లాగే హలికునకున్ హలాగ్రమున నర్ధము శేకురు భంగి, పొలము దున్నుకునేటటువంటి వాడికి నాగట్టి కొనలో ధనము లభించినట్లుగా దప్పిచే నలమట నుందువానికి సురాపగలో జలమబ్బినట్లు, దప్పికతో పీడించబడే వాడికి గంగాజలం లభించినట్లుగా దుర్మలిన మనోవికారినగు మర్త్యున్, ఇక్కడ అన్ని విశేషణం. దుర్మలిన మనోవికారిటండి ఈ భక్త రామదాసు. ఎంతో చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి మలినుడైనటువంటి పాపాత్ముడైనటువంటి నను దయచూచి నా యందు నీ యొక్క కృపారసాంబుధిని ప్రవహింపజేసి తలపు గటిల్ల చేసితివి నీపయిన్, నీ మీద నా మనస్సు మారేటట్టుగా, నీ మీద నా మనస్సు మరలేటట్టుగా, నిన్ను నేను మరులు గొనేటట్టుగా చేశావయ్యా దాశరథి, ఓ దయాసముద్రుడైనటువంటి రఘువంశ పయోనిధి అంటున్నాడు కంచర్ల గోపన్న. హలికునకున్ కలాగ్రమున నర్ధము శేకురు భంగి దప్పిచే నలమట నుందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారినగు మర్త్యునను దయచూచి నీపయిన్ తలపు ఘటిల్ల చేసితివి దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.